ఈ ambition wall, dream wall and plan. పెద్దలందరికీ నమస్కారం. నా పేరు దేవిక. నేను 10th క్లాస్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నడుపూర్లో పూర్తి చేశాను. నేను ఈ గవర్నమెంట్ స్కూల్ డివిజన్లో డిస్ట్రిక్ట్ ఫస్ట్ అండ్ స్టేట్ 5th ర్యాంక్ సాధించాను. నేను ప్రెజెంట్ ట్రిపుల్ ఆర్జీకేటీ మ్యూజియంలో చదువుతున్నాను. నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా ఈరోజు నేను సాధించిన ఆ విజయం నన్ను మా స్కూల్లో ఇంకా మా రిలేటివ్స్ అందరి మీద ఒక స్టార్గా మార్చింది. ఇప్పుడు ఈరోజు స్టేట్ గవర్నమెంట్ మమ్మల్ని అందరినీ షైనింగ్ స్టార్గా మార్చింది. నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. నేను ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు నేను గవర్నమెంట్ స్కూల్లోనే చదివాను. నాకు చాలా గర్వంగా ఉంది గవర్నమెంట్ స్కూల్లో చదివానని చెప్పుకోవడానికి. ఈ 10 years జర్నీలో నాకు ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా ఈరోజు 20,000 నేను ప్రైజ్ మనీ తీసుకోవడానికి ముఖ్య కారణం ముందు నన్ను నడిపించిన వాళ్ళు నా పేరెంట్స్, టీచర్స్, హెడ్ మాస్టర్, ఇంకా మా స్టేట్ గవర్నమెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే వాళ్ళు ఏవైతే విధానాలన్నీ ఇంప్లిమెంట్ చేశారో అవి మమ్మల్ని ఇంకా తీర్చిదిద్దాయి. మేము ఇక్కడ ఉన్న వాళ్ళందరం వాళ్ళకి రుణపడి ఉంటాం. ఈ విధంగా మన ఎడ్యుకేషన్ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ సార్ ఏవైతే అతను ఇంప్లిమెంట్ చేశారో ప్రోగ్రామ్స్ అనేవి మాకు చాలా యూజ్ అయ్యాయి. లైక్ యాక్షన్ ప్లాన్, నైట్ విజిట్, ఇంకా పేరెంట్స్తో ముఖాముఖి, షైనింగ్ అండ్ రైజింగ్ స్టార్స్ అంటూ ప్రత్యేక పరీక్షలు పెట్టడం వల్ల మాకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అయింది. అందువల్ల మా స్కూల్కి 27 members 550+ మార్క్స్ తెచ్చుకున్నారు. 65 members 500+ మార్క్స్ తెచ్చుకున్నారు. ఈ ఆనందాన్ని మా టీచర్స్ అందరూ జరుపుకోవాలని చెప్పి మాకు ఊరేగింపులాగా విజయోత్సవ ర్యాలీ జరిపారు. అది మాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఈరోజు ఇక్కడికి రావడం కూడా చాలా హ్యాపీగా ఉంది. మన ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ సార్ వాళ్ళ బిడ్డలతో పాటు మమ్మల్ని వాళ్ళ సొంత బిడ్డలాగా అనుకొని మాకు ఈరోజు ఇక్కడికి తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంకా కలెక్టర్ సార్ వీళ్ళందరూ మమ్మల్ని ప్రోత్సహిస్తూ వచ్చారు. వీళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. ఇంకా చెప్పాలంటే ఈ స్టేజ్ మీద ఉన్న గౌరవనీయులైన అధికారులందరికీ నా నమస్కారములు. నా పేరు శాంతి. మా పాప పేరు స్నేహ. మా పాప విశాఖ ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని ల్యాబ్ టెక్నీషియన్గా ఇంటర్మీడియట్ చదువుతుంది కోర్సు. మా పాపకి 969 మార్క్స్ వచ్చింది. మా పాపకి షైనింగ్ స్టార్ అవార్డ్స్ వచ్చినందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను. దీనికి కారణమైన ప్రభుత్వంకి నా అభినందనలు తెలుపుతున్నాను. మా పాప చదువుకున్న కళాశాలలోని ప్రభుత్వము ఎన్నో పథకాలు ఇచ్చారు. నెక్స్ట్ ప్రభుత్వం పరంగా మధ్యాహ్నం భోజనం కానీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న భోజనం ఫుడ్ మంచి ఆహారంగా పిల్లలకి ప్రొవైడ్ చేస్తున్నారు. అదేవిధంగా అమ్మ ఒడి కానీ స్కాలర్షిప్ కానీ ఇలాంటి ప్రభుత్వము చాలా పిల్లలకి పేద పిల్లలకి చక్కగా ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రభుత్వం మాకు ఇలా కల్పించినందుకు ఎంతో ధన్యవాదాలు. నా పేరు కే జ్ఞానేశ్వరి. నేను 10th క్లాస్ ఎస్ఎస్సి ఎగ్జామ్లో 599 600కి వచ్చాయి. ఈ హ్యాపీ మూమెంట్లో చాలా ఆనందంగా ఉంది. ఇంతమంది ముందు, ఇంత పెద్దల ముందు నేను మాట్లాడుతున్నానంటే చాలా హ్యాపీగా ఉంది. ఈ 599 మార్క్స్ నా ఒక్కదాన్నే కాదు, ఇక్కడ నాకన్నా 594, 593, 592 ఇలా ఉన్న అందరికీ సేమ్ మార్క్స్ రాకపోయినా అందరికీ ఒకే ప్రతిభ ఉందని నేను అనుకుంటున్నాను. ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా ఈ మార్క్స్ వచ్చాయనే కాకుండా డిస్ట్రిక్ట్లో అందరి ప్రతిభని గుర్తించి ఈ షైనింగ్ స్టార్స్ అవార్డు ఇవ్వడం చాలా, ఈ స్టేట్ గవర్నమెంట్కి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ 20,000 అనేది చిన్న అమౌంట్ ఏమి కాదు. ఇది అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మెయిన్గా మా స్కూల్ నుంచి, మా
పేరెంట్స్, మా టీచర్స్ వీళ్ళందరూ నన్ను గైడ్ చేసి నా ప్రతి ఎగ్జామ్లోనే అడ్రస్ కరెక్ట్ చేసి ఇక్కడ యాక్షన్ ప్లాన్ ప్రొవైడ్ చేశారు గవర్నమెంట్. ఇంకా ప్రీ ఫైనల్స్, గ్రాండ్ టెస్ట్ ఇవన్నీ కండక్ట్ చేయడం వల్ల ఈ ఎడ్యుకేషన్ అనేది ప్రతి ఇయర్ ఎక్కువ అవుతూ వస్తుంది. ఇంకా మన డిస్ట్రిక్ట్లో ఇన్ని ఎక్కువ మందికి షైనింగ్ స్టార్స్ అవార్డు రావడం అందరికీ కంగ్రాచులేషన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గవర్నమెంట్ వాళ్ళకి కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను, అందరికీ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. మా పేరెంట్స్, మా టీచర్స్ అండ్ మై రిలేటివ్స్, మై ఫ్రెండ్స్ అందరికీ నన్ను గైడ్ చేసినందుకు, మా టీచర్స్ నన్ను ప్రతిసారి తప్పులు చేసినప్పుడు కరెక్ట్ చేసినందుకు, ఇంకా ఇచ్చినందుకు హార్ట్ఫుల్లీ థ్యాంక్స్. ఇక్కడ సార్, మన నారా లోకేష్ సార్ వీళ్ళందరూ మనకి అడ్వాన్స్ టెక్నాలజీతో మనకి చదువు చెప్తున్నందుకు, మన ఎడ్యుకేషనల్ సిస్టమ్ ఇంకా ఇంప్రూవ్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా ఏదైతే టాప్ ర్యాంకర్స్ కింద రాష్ట్ర ప్రభుత్వం స్టూడెంట్స్ని 10th క్లాస్ అండ్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసి ఈ విధంగా షైనింగ్ స్టార్స్ ఆఫ్ 2026 అనే కార్యక్రమం పెట్టినందుకు గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారికి, అట్లాగే ముఖ్యమంత్రి గారికి నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది జీవితంలో మరపురానటువంటి రోజు. తల్లిదండ్రులకి కూడా, చిన్నారులకి కూడా, అట్లాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయులు కలెక్టర్ గారు అభిషేక్ కిషోర్ గారు ఐఏఎస్ గారికి, అట్లాగే వెలగపూడి రామకృష్ణ బాబు గారికి, డిఈఓ గారికి, డిఈఓ గారికి, ఏపీసీ గారికి, ఇక్కడికి విచ్చేసిన తల్లిదండ్రులకి, ముఖ్యంగా తల్లిదండ్రులు గర్వపడవలసిన అవసరం. మన చిన్నారు బిడ్డలు ఇంత బ్రహ్మాండంగా చదివి వాళ్ళలో ఉన్న క్యాపబిలిటీ బయటికి తీసుకుని రావడానికి మీరు ముఖ్యమైన కారకులుగా మీరందరూ కూడా భావించవలసిన అవసరం. చిన్నారులందరూ తల్లిదండ్రులకి ఒకసారి తప్పట్లు కొట్టండి. వారు అలానే మీరు ఈ స్థాయికి వచ్చారు. అట్లాగే మీ స్కూల్లో మీ గురువులు ఎవరైతే టీచర్స్ ఉన్నారో, ప్రిన్సిపల్స్ ఉన్నారో, వారు అలానే మీరు ఈ స్థాయికి వచ్చారని చెప్పి మనం గుర్తించవలసిన అవసరం ఉంది. అన్నిటిలోనే కన్నా చదువు మనతో పాటు, మన జీవితాంతం మనతో పాటు ఉండేది చదువు ఒకటే. ఆరోగ్యం ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, డబ్బు పోవచ్చు, పదవి ఉండొచ్చు, పదవి పోవచ్చు, కానీ చదువు ఒకటే మనతో పాటు జీవితాంతం ఉండేది చదువు. కాబట్టి తల్లిదండ్రులు చదువు విషయంలో ఏ మాత్రం కూడా నెగ్లెక్ట్ చేయకుండా చిన్నారుల్ని ఎంకరేజ్ చేయవలసిన అవసరం ఉంది. అట్లాగే ఈరోజు ఈ కార్యక్రమము చేపట్టడము, ఈ కార్యక్రమానికి తప్పనిసరిగా నేను హాజరు అవ్వాలనే ఉద్దేశంతో నాకు వేరే కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా అవన్నీ పోస్ట్పోన్ చేసుకుని నేను రావడం జరిగింది. దానికి ముఖ్యమైన కారణం ఒకటి, ఉదాహరణ మీకు చెప్పవలసిన అవసరం ఉంది. నేను 1976లో 1976లో ఇదే షైనింగ్ స్టార్స్ కింద ఉండవలసిన అవకాశం ఉన్నప్పటికీ నాకు దక్కలేదు. అది మీకు దక్కింది, చిన్నారులందరికీ దక్కింది. దానికి కారణం ఏంటంటే, నేను ఆంధ్ర యూనివర్సిటీలో స్టేట్ 34th ర్యాంక్ 1976 కంబైన్డ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అది జనరల్ గా పొలిటీషియన్స్ కబుర్లు చెప్తారు, వాస్తవం కాదా అనే ఉద్దేశంతో గౌరవనీయులైన కలెక్టర్ గారికి కూడా నాకు 50 సంవత్సరాల క్రితం ఉన్న మార్క్స్ లిస్ట్ వారికి చూపించడం జరిగింది. నాకు మెట్రికులేషన్ లో మ్యాథ్స్ లో 100కి 100 మార్కులు వచ్చింది. అట్లాగే ఇంటర్మీడియట్ షైనింగ్ స్టార్స్ కి కనుక ఇచ్చి ఉంటే దాంట్లో కూడా నేను ఉండేవాడిని. నాకు దక్కని గౌరవం అందరికీ దక్కుతున్నప్పుడు చూడటమే నాకు ఆనందము అనే ఉద్దేశంతో నేను రావడం జరిగింది.
ఇంటర్మీడియట్ లో 1978 లో 200 మార్కులకి 190 మార్కులు వచ్చినాయి. అంటే నేను ఎక్కడ తప్పు చేయలేదు. నాకు 10 క్వశ్చన్లు ఇచ్చి ఆన్సర్ ఎన్ని 7 or 8 అని ఉంటే మొత్తం 10 చేసేవాడు. కానీ మార్కులు ఎందుకు తక్కువ వచ్చాయో నాకైతే ఇప్పటికీ అర్థం కానటువంటి విషయం. ఏది ఏమైనా ఈరోజు గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే గౌరవనీయులైన నారా లోకేష్ గారు యంగ్స్టర్స్ ని బయటికి తీసుకుని వచ్చి వాళ్ళ ప్రతిభని ప్రతి ఒక్కరికి చూపించడానికి కారణము మిగిలిన వాళ్ళని డిసప్పాయింట్ చేయడం కాదు. మిగిలిన వాళ్ళు కూడా మేము కూడా ఈ స్థాయికి రీచ్ అవ్వాలి అనే ఉద్దేశంతో తప్పనిసరిగా వారికి కూడా ఒక ఇన్స్పిరేషన్ కింద తీసుకోవాలి. అంతేగాని తల్లిదండ్రులు వాళ్ళకి మార్కులు వచ్చినాయి మీకు మార్కులు రాలేదు అని చెప్పి ఏ మాత్రము కూడా మిగిలిన వారు వారిని ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో మాట్లాడకూడదు. తప్పనిసరిగా కృషి ఉంటే మంచి ఫలితాలు వస్తాయి. నేను విశాఖపట్నం వచ్చినప్పుడు నాకు ఇంగ్లీష్ మీడియంలోనే తెలియదు. నేను వెస్ట్ గోదావరి నుంచి వచ్చాను. వచ్చిన తర్వాత రావటం స్కూల్లో వెనక బెంచ్ వెళ్ళి నుంచునేవాడు. లాస్ట్ బెంచ్ లో నుంచోవాలి ఇంగ్లీష్ క్లాస్, ఎందుకంటే ఇంగ్లీష్ మాట్లాడటం సరిగా వచ్చేది కాదు. కాబట్టి ఏదైనా కృషి ఉంటే తప్పనిసరిగా వస్తుందని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు నేను తెలుగు మాట్లాడటమే కొంచెము కష్టంగా ఉంటుంది, ఎందుకంటే నేను టోటల్ గా ఇంగ్లీష్ మీడియంలో తర్వాత చదివాను. ప్రతి ఒక్క తల్లిదండ్రులు నాకు 50 సంవత్సరాలు చదువు మీద ఉన్న అనుభవంతో చెప్తున్నా, పిల్లలకి ప్రత్యేకమైన శ్రద్ధ మీరు ఇవ్వవలసిన బాధ్యత ఉంది. పిల్లలు ఏ విధంగా చదువుతున్నారు, ఏ విధంగా టీవీలకి సెల్ ఫోన్స్ కి అంకితం అవుతున్నారు అనేది కూడా చూడవలసిన అవసరం ఉంది. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఇలా మీ అందరినీ కలుసుకోవడం ఇట్స్ వెరీ హ్యాపీ అకేషన్ అండ్ ఇట్స్ ఎ గ్రేట్ వే టు స్టార్ట్ వీక్. మండే పొద్దున ఇలా పిల్లల్ని పేరెంట్స్ని కలుసుకొని వాళ్ళు సాధించిన ఎడ్యుకేషన్లో వాళ్ళు సాధించిన ఒక గ్రేట్ వీక్ సెలబ్రేట్ చేయడం ఇట్స్ వెరీ గుడ్. అండ్ పిల్లలందరికీ అండ్ పేరెంట్స్కి దిస్ ఇస్ ఎ మొమెంటస్ అకేషన్. It immediately takes me back to my school days. స్కూల్ రోజుల్లో ఇలా ఏదైనా ప్రైజ్ సాధించినప్పుడు, ఏదైనా సైన్స్ ఫేర్లో వాటిలో ఫస్ట్ ప్రైజ్ డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చినప్పుడు ఐ వాజ్ ఆల్సో కాల్డ్ ఇన్ సచ్ ప్రోగ్రామ్స్. అప్పటి మా జిల్లా కలెక్టర్ నన్ను కూడా పిలిచి ఇలాంటి ఒక ప్రైజ్ ఇచ్చారు. మా స్కూల్ యానివర్సరీకి ఇదే కాలంలో ఇదే స్టేట్లో ఇప్పుడు మనకు స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పనిచేస్తున్న ఎస్ఎస్ రావత్ గారు అప్పట్లో మా జిల్లా కలెక్టర్ ఉండేవారు. ఆయన మా స్కూల్ యానివర్సరీకి ఇచ్చి నేను మా స్కూల్ టాపర్గా ఉన్నప్పుడు నాకు కూడా ప్రైజ్ ఇచ్చారు. అలాగే డిస్ట్రిక్ట్ లెవెల్ ఇండిపెండెన్స్ సెక్రటరీ అయినప్పుడు అక్కడ ఆల్సో ఇన్ సైన్స్ కాంపిటీషన్ ఏదో ఐ స్కూల్ ఫస్ట్ అక్కడ కూడా ప్రైజ్ ఇచ్చారు. ఐ స్టిల్ రిమెంబర్. సో ఈ రోజు when I came here looking at all the students and teachers and parents, I was immediately taken back to those days. So it's a very great occasion for all the students and parents and teachers present here. I congratulate each one of you for being part of this occasion, and it's a great start. పిల్లలందరికీ మీలో చాలా మందికి this might be your first victory.